చూడండి మీకోసం చిన్న క్లిప్ ఎల్లమ్మ గ్లిమ్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ శివ సంగం బ్లాగ్స్. సో నేను మీ సంగమేష్ అండి, మళ్ళీ మనం ముందుకు వచ్చేసాం. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఎల్లమ్మ మూవీ గ్లిమ్సింగ్ గురించి మాట్లాడుకుందామండి. ఎల్లమ్మ మూవీ గ్లిమ్స్ చూశాను, సూపర్గా ఉంది. ఒక టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ గ్లిమ్సింగ్, ఒక సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ ఎల్లమ్మ గ్లిమ్సింగ్ గురించి మనం కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందామండి. సో ఈ ఎల్లమ్మ మూవీని డైరెక్ట్ చేయబోయేది మన వేణుగారు. ఇందులో రాక్ స్టార్ డిఎస్పి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఓకేనా? సో దాని గురించి ఈ గ్లిమ్సిమ్ ఎలా ఉంది, ఓకేనా, రాక్ స్టార్ డిఎస్పి గారు లుక్స్ ఎలా ఉన్నాయి, ఓకే, మన వేణుగారి డైరెక్షన్ ఏ విధంగా అవుతుంది అనే ఆలోచనలు ఏది, ఈ స్టోరీ అసలు ఎల్లమ్మ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏముండబోతుంది, ఇందులోని డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ఓకేనా, సో ప్రొడ్యూసర్ ఎవరు, దీని గురించి మనం ఈ వీడియోలో కాసేపు మాట్లాడుకుందాం. ఓకేనా? సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. అసలు డిఎస్పి గారి లుక్ చూస్తే ఇట్లా బ్యాక్గ్రౌండ్ నుంచి అలా కెమెరా పోయి ఆయనని ఇట్లా ఒక లుక్ ఇట్లా తిరిగి చూస్తాడు. ఆ లుక్ అయితే సూపర్గా నచ్చింది నాకు ఈ ఎల్లమ్మ గ్లిమ్సిమ్లో. ఓకేనా? సో డిఎస్పి గారు ఫస్ట్ టైం ఒక హీరోగా మన ముందు వెండి తెరపై ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. పెద్ద స్క్రీన్ 70mm స్క్రీన్లో డిఎస్పి గారిని హీరోగా చూడబోతున్నాం. ఇందులో మనకు తెలిసిన డిఎస్పి వచ్చేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక రాక్ స్టార్, ఒక సింగర్, ఒక స్టైలిస్ట్గా ఉండే ఒక మ్యూజిషియన్, అలాంటి డిఎస్పిని మనం చూసాము. ఓకేనా? కానీ ఇందులో ఈ గ్లిమ్సిమ్లో చూస్తే ఒక మంచి క్యారెక్టర్ చేసే ఒక హీరో, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఒక హీరో ఈ సినిమాలో మనకి కనబడబోతున్నారు. అంటే మ్యూజిక్లోనే రాక్ స్టార్ కాకుండా డిఎస్పి గారు యాక్టింగ్లో కూడా తన విశ్వరూపం చూపించాలని డిసైడ్ అయ్యారు అనుకుంటున్నాను. అందుకే ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకున్నారు. ఓకేనా? సో అదేవిధంగా ఈ సినిమాలో డిఎస్పి గారి క్యారెక్టర్ పేరు పార్షిగా ఇంట్రడ్యూస్ కాబోతున్నారు మనకు. పార్షి అనే ఒక క్యారెక్టర్ జానపద కళాకారులాగా ఉండబోతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్పి గారి చేతిలో డప్పు, కాళ్ళకి గజ్జలు ఉండబోతున్నాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఒక కళాకారుల్లో ఉంటారు. సో అదే బ్యాక్గ్రౌండ్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఎల్లమ్మ అనే టైటిల్ సూపర్గా అనిపించింది నాకు. ఎల్లమ్మ అనే టైటిల్ ఎంచుకున్నారు వేణుగారు. ఓకేనా? ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన ఎల్ఎన్డి వేణుగారు. ఎల్ఎన్డి వేణుగారు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకంటే ప్రతి విలేజ్లో ఈయన గురించి తెలుసు. ఎందుకంటే మనం చూసాం కదా, ఒక బలగం లాంటి మంచి బలగం ఫేమ్ మంచి ఒక ఫిలిం తీసిన వేణు. ఓకేనా? వేణుగారు అసలు బలగం సినిమా ఏం ఆలోచించి తీశారో, ఏం పెన్ను పెట్టి రాశారో, హృదయం పెట్టి రాశారో, కానీ అసలు బలగం సినిమాను చూడని వాళ్ళే లేరు. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కానీ, విలేజ్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ ఇది ఒక పెద్ద స్క్రీన్లలో విలేజ్లో ప్రొజెక్టర్లు పెట్టి మరి సినిమా ప్రదర్శించారు. ఈ సినిమాకి అవార్డు కూడా అందుకున్నారు వేణుగారు. అంటే ఆయన ఎంత గొప్పగా తీశారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఎల్లమ్మ మూవీని కూడా మన వేణుగారే ఈ ఎల్లమ్మ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. అందరికి తెలిసిన విషయమే. దాని గురించి ఈ గ్లిప్సిమ్ వచ్చేసి January 15th రిలీజ్ అయింది. యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టిస్తుంది, సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ సృష్టించబోతుంది. సో అందరు తప్పకుండా ఈ గ్లిప్సిమ్ చూడండి. ఓకేనా? అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందామా? మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరు ఉంటారు సార్? మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన డిఎస్పి గారే. వావ్! సో డిఎస్పి గారు ఈ ఎల్లమ్మ మూవీ కూడా మ్యూజిక్ కొట్టబోతున్నారు. ఓకేనా? ఆయననే ఈ గ్లిమ్సిమ్లో చూస్తే వెనక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బీజిఎం, సౌండ్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ సూపర్ అంటే సూపర్ సార్. సూపర్ అంటే సూపర్. నచ్చేసింది బాస్, నచ్చేసింది. డిఎస్పి గారు సూపర్ ఉంది. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్. అండ్ అలాగే ఈ ఎల్లమ్మ మూవీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నాం. ప్రొడ్యూసర్ ఎవరు ఉంటారండి? మనకు తెలిసిన విషయం వచ్చేసి ఈ ఎల్లమ్మ మూవీని ప్రొడ్యూస్ చేసేది మన దిల్ రాజు గారు అండి. దిల్ రాజు గారు తెలుసు కదా, ఆయన ఎంపిక చేసుకునే మూవీస్ కానీ, ఆయన ఎంపిక చేసిన స్క్రిప్ట్స్ కానీ ప్రొడ్యూస్ చేయాలంటే ఒక రేంజ్. దిల్ రాజు గారు మూవీ తీస్తున్నారు, ఓకే, ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఒక రేంజ్ ఉంటుంది. ఒక రేంజ్లో మనం ఒక రేంజ్ హైప్ అనేది సృష్టించవచ్చు. మనం ఆలోచించవచ్చు దిల్ రాజు గారి మూవీ అంటే మనం మూవీకి వెళ్ళొచ్చు. సో ఈ ఎల్లమ్మ మూవీ దిల్ రాజు గారు, శిరీష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఓకేనా? సో అదేవిధంగా ఈ సినిమాలో హీరో అంటే డిఎస్పి గారు చెప్పేసినాం కదా, హీరోయిన్ వచ్చేసి ఎవరో చెప్పుకోండి.
తెలిసిందా ఇండస్ట్రీ టాక్. ఇంకా హీరోయిన్ అనేది ఎవరు అనేది అఫీషియల్గా మనకి రిలీజ్ చెయ్యలేదు. అఫీషియల్గా మనకి ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ గురించి తెలియదు. కాకపోతే ఇండస్ట్రీ టాక్ వచ్చేసి ఏంటంటే సాయి పల్లవ్ గారి లాంటి పర్ఫార్మెన్స్ హీరోయిన్స్, కీర్తి సురేష్ గారి లాంటి పర్ఫార్మెన్స్ హీరోయిన్స్ ఉండబోవచ్చు అనే ఇండస్ట్రీ టాక్ మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఏమని అర్థమవుతుందంటే వేణు గారు వచ్చేసి ఎల్లమ్మ మూవీని గట్టిగానే ప్లాన్ చేశారని అర్థమవుతుంది. ఒక విలేజ్లో నడిచే ఒక కథ, ఒక కళాకారుడి కథగా ఉండబోతుంది. మనం ముందుకు తీసుకొస్తున్నారు వేణు గారు. సో ఈసారి కూడా గట్టిగానే ప్లాన్ చేసి వస్తున్నారని నా ఉద్దేశం, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్లిప్స్లో చూపించిన సన్నివేశాలు క్లిప్స్ మీరు చూస్తే ఓకే, ఒక సుడిగాలి రావటం, ఓకే, ఆకాశంలో అమ్మవారి ఒక ఇమేజ్ రావటం, ఓకేనా, ఒక ఆకుపచ్చని వేపాకు వెళ్ళడం, ఒక గొర్రె పొటేలును చూపించడం, ఓకే, ఎవరో గజ్జలు కట్టుకొని పరిగెత్తుతుండగా చూపిస్తాం, కాళ్ళు మాత్రం చూపిస్తారు. అక్కడ గజ్జలు కట్టి పరిగెత్తుతారు, అదే విధంగా షూ వేసుకొని పరిగెత్తుతున్నారు. ఇది ఏందో కాంబినేషన్ అర్థం కాలేదు. అట్లాగే వర్షం, ఓకే, బీభత్సమైన నీరు, మట్టి, ఓకే, నీరు పారుతున్నది చెట్ల కింద. అక్కడ డిఎస్పి గారు ఒక రాయి మీద కూర్చొని ఉండటం, ఓకే, బ్యాక్గ్రౌండ్ నుంచి కెమెరా వెళ్ళి ఇట్లా డిఎస్పి గారిని ఒక రివీల్ చేయడం. అబ్బాబ్బాబ్బా, ఒక్కటి కాదు రెండు కాదు బాస్, ఈ గ్లిప్స్ మొత్తం సూపర్గా ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది బాస్, ఓకేనా, ఏమర్థమవుతుంది చెప్పండి. విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక సెన్సేషనల్ సృష్టించబోతుంది అర్థమవుతుంది. ఖచ్చితంగా సెన్సేషనల్ అని సృష్టిస్తుంది ఈ గ్లిప్సింగ్ ద్వారా. ఎల్లమ్మ అనే మూవీ అసలు టైటిల్నే కొట్టేసారు బాస్ మీరు. వేణుగారు టైటిల్లో సూపర్ బాస్, సూపర్ అంతా సూపర్ ఉంది. సో గాయస్ తప్పకుండా వేణు గారిని ఎంకరేజ్ చేయండి, ఓకేనా. వేణు గారు ఒక జబర్దస్త్ కామెడీ స్కిట్స్ చేసి మూవీలో కామెడీస్ చేసి చిన్నగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఒక స్టేజ్ క్రియేట్ చేసుకున్నారు తనదంటూ, ఓకేనా. సో వేణు గారిని ఎంకరేజ్ చేద్దాం. డిఎస్పి గారిని ఫస్ట్ టైం హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి ఆయనను కూడా ఎంకరేజ్ చేద్దాం. తప్పకుండా ఈ సినిమా అనేది, ఎల్లమ్మ మూవీ అనేది ఒక పెద్ద సెన్సేషన్ అవ్వాలని, పెద్ద హిట్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వేణు గారు, ఆల్ ద బెస్ట్ డిఎస్పి గారు, ఆల్ ద బెస్ట్ దిల్ రాజు గారు. ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేస్తున్నాను. సో గైస్ ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చితే కనుక, నేను మాట్లాడే విధానం నచ్చితే కనుక నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీరు, అండ్ బెల్ ఐకాన్ నొక్కొని నోటిఫికేషన్ నేను వీడియో పెట్టగానే వస్తుంది. సో కానీ ఖచ్చితంగా వీడియో మాత్రం పూర్తిగా చూడండి గాయస్, చూస్తేనే మనం విషయాలన్నీ తెలుస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మై నేమ్ ఇస్ సంగం, సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ మంచి వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్.